మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు తనిఖీల్ని పర్యవేక్షించి మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు, శాంతి భద్రతలకి భంగం కలగకుండా కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, గొడవలకి తావివ్వకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిపి పేర్కొన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాహనాల్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐలు ప్రమోద్ రావు, నరేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి, పిల్లలకి, విద్యార్థులకి, ప్రెస్ మిత్రులకి అండ్ మీడియా మిత్రులకి, మిగతా ఇంకా వచ్చే పేర్లు అందరికీ కూడాను అండ్ మా తోటి సిబ్బందికి నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా 10 మినిట్స్లో 2025కి మనం ఎంటర్ కాబోతున్నాం. ఇంతవరకు కూడా 2024లో అన్ని కార్యక్రమాలు కానీ బాగా జరుపుకున్నాం. పోలీస్ సంబంధించి బందోబస్తులు కానీ, తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ, తర్వాత అసాంఘిక కార్యక్రమాలకి అగెనెస్ట్గా మనము తీసుకున్న చర్యలు కానీ చాలా సఫలమయ్యాయి. ఈరోజు లాస్ట్ 31 డిసెంబర్ సందర్భంగా మొత్తము కమిషనరేట్లో అందరు ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, తర్వాత ఎలాంటి గొడవలు పాల్పడకుండా ఉండడానికి కోసం బందోబస్తులో మేము ఉన్నాము. డ్యూటీ ఈజ్ ద ఫస్ట్ అనేది పోలీస్ యొక్క నినాదం. అలాగే పబ్లిక్తో మమేకం కావడము, పబ్లిక్ కోసమే అహర్నిశలు కష్టపడడం ఒక వాళ్ళ డ్యూటీలో భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ ఈ డ్యూటీలు చేస్తున్నాము. పబ్లిక్ మేము కోరుకున్నది ఏంటంటే, ఈరోజు అందరూ 2024 లాస్ట్ మినిట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని, అలాగే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకూడదు. ఒకవేళ డ్రంక్ చేస్తూ కూడా మీరు పిలియన్ డ్రైవర్గా ఉండి డ్రంక్ చేయని వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోవడమో, లేదా క్యాబ్ మాట్లాడుకోవడమో, లేకపోతే ఆటో మాట్లాడుకోవడమో వెళ్ళడం మంచిది. అలాగే తొందరగా 1 వరకు అయితే మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో అంత లోపలే మీరు ఇండ్లలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని, ఈ ఫ్యామిలీ అందరూ సంతోషంగా 2025 జరుపుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.